సార్ ఈరోజు మనం డేట్ ఎంత పడేయడానికి సార్ కాకపోతే ముందే చెప్పి సార్ గారు మన ఇండియన్ చేసిన గుజరాత్ బండి మనం ఉత్తూరు అంటున్నాం సార్. ఈ పండుగ పెట్టుకున్నాం సార్. ఈరోజు సీఎంఆర్ చెక్కుల గురించి సాల్వ్ చేయడం ఈ చెక్కుల అందరూ పేర్లు ఇస్తే మనం ఎవరెవరు తీసుకోవాలని కోరుతున్నాం సార్. రెడీ అయిపోయిందిగా వేరే ప్రోగ్రామ్స్ పోవడం వల్ల ఎందుకు మళ్ళీ ఈరోజు ఇచ్చేద్దాం మళ్ళీ ఎందుకంటే సంక్రాంతి పండుగ ఉంటుంది మళ్ళీ పండుగ మళ్ళీ లేట్ అవుతుంది లేకపోతే మళ్ళీ 3-4 రోజులు పెళ్లి కొడుతుంది కావడం జరిగింది. అయితే ఒకటే మీకు మళ్ళీ అదే చెప్తున్నాను మీకు ఆరోగ్యశ్రీ ఏ హాస్పిటల్ కావాలంటే హాస్పిటల్ పోతే 10 లక్షల దాకా ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తారు. దాంట్లో కూడా కొన్ని హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ ఉంచుకోవాలి కూడా ఆరోగ్యశ్రీ లేదని చెప్తున్నారు. కాబట్టి మీరు ఆరోగ్య మిత్రుల దగ్గర తెలుసుకుంటే ఆరోగ్యశ్రీ ఏ హాస్పిటల్ ఉన్నది ఏ రోగుకు ఏ హాస్పిటల్ ఉన్నదని లిస్ట్ ఉంటుంది మన గవర్నమెంట్ లిస్టు అందులో చూసుకొని గట్టిగా మనం అనుకోవచ్చు. లేదు ఈ హాస్పిటల్ లేదంటే కూడా మీరు ఇంకో హాస్పిటల్ పోండి. కానీ ప్రైవేట్కి పోతే మీకు ఏమవుతుందంటే 4-5 లక్షల బిల్లు అయితే కానీ 60,000 రూపాయలు వస్తుంది. దాంతో మీకు ఏం లాభం కాదు, చేతికి లేచి కట్టవలసి వస్తున్నది. కాబట్టి ఆరోగ్యశ్రీ చూసుకుంటే మీకు 10 లక్షల వరకు 1 రూపాయి కూడా లేకుండా ఉచితంగా ట్రీట్మెంట్ అవుతుందని మళ్ళీ పదే చెప్తున్నా. కానీ ఎమర్జెన్సీలో పోయినాం సార్ ఎమర్జెన్సీలో ఒక అర్ధగంట పోతే ఇంకో హాస్పిటల్ పోతుంది. సంగారెడ్డి జాయిన్ అయినా కూడా ఆరోగ్యశ్రీ ఉన్నదా లేదా తెలుసుకొని మాదైతే పైసలు లేవు మొత్తం కాదు ట్రీట్మెంట్ తెలుసుకోదు అయితేనే వాళ్ళు ఇంటర్ కరెక్ట్గా చెప్తారు. లేదు ఉన్న 50,000 లక్షలు మీరు కట్టేస్తే మళ్ళీ మీకు కట్టున మీకు ఉన్నాయి కట్టు తర్వాత చూద్దామంటే తర్వాత ఇక రోజుకు 50,000 లక్ష బిల్ అయింది. కాబట్టి అట్లా కాకుండా కొంచెం ఆలస్యమైనా సరే ఫస్టే మొత్తం తెలుసుకొని లేదంటే చక్కగా గవర్నమెంట్ హాస్పిటల్ నిమ్స్ కనబడి గాంధీ కనబడి ఉస్మానియా కనబడి ఎక్కడికైనా వేరే గవర్నమెంట్ హాస్పిటల్ పోతే మీకు ఇంకా ఈజీ అయింది. ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ కూడా అన్ని ఫెసిలిటీస్ పెడుతున్నారు. ప్రతిదీ కూడా మీకు తెలుసు నరసింహ గారు ఇది ఐవీఎఫ్ సెంటర్ కూడా ఓపెన్ చేశారు. పిల్లలు కాకపోతే పిల్లలు చాలా సంవత్సరాలు పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టకపోతే కూడా పిల్లల గురించి కూడా ట్రీట్మెంట్ ఇవ్వడానికి మనకు ఫర్టిలిటీ సెంటర్ అని చెప్పేసి గాంధీ హాస్పిటల్లో అదొక బ్రాంచ్ పెట్టింది. లేకుంటే లక్షల రూపాయలు 50 లక్షలు 60 లక్షలు పిల్లలు కాకుంటే వాళ్ళకు టెస్ట్ బిల్డింగ్ కోసం కానీ ఇట్లా అటువంటి ఫెర్టిలిటీ సెంటర్స్ పోతే చాలా పైసలు అవుతాయి. పిల్లలు కాకుండా వాళ్ళు కారణంలో కూడా దానికి ట్రీట్మెంట్ చేయడానికి ఫెర్టిలిటీ సెంటర్ అనేది మనకు గాంధీ హాస్పిటల్లో ఉన్ననే మన హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజ నరసింహ గారు ఓపెన్ చేసుకోవడం జరిగింది. అన్ని విధాలు అన్ని ఫెసిలిటీస్ ఇంప్రూవ్ చేస్తూ ఉంది మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక. కాబట్టి దాన్ని ఉపయోగించుకునే విధంగా మీరు కృషి చేయాలి. కొంచెం ఆలస్యం అయితే వచ్చు. ఇప్పుడు నిన్న రాత్రి 2 గంటల రాత్రి ఫోన్ చేసిన సార్ పొద్దున వచ్చినాం ఎవరు చూస్తలేరు మా కోడలు రోజు వచ్చినాం సార్ మాకు ఎవరు చూస్తలేదని వాళ్ళు చెప్పినాం. అప్పుడే చెప్పిన వాళ్ళు చూస్తున్నారు కానీ వీళ్ళు ఏం చేశారు ఎవరికి అడగంటే వీళ్ళు అన్నం తెప్పించారు. వాళ్ళేమో అవసరం పడితే సిజరీన్ సెక్షన్ చేద్దామని వాళ్ళు అట్లే వచ్చారు రేపు తినవద్దని చెప్పారు. ఇంకా చూస్తలేదు ఇంకొస్తలేదని వాళ్ళు ఆయన అన్నం తెప్పించారు. నేను మళ్ళీ ఫోన్ చేసి రాత్రి 2 గంటలకు ఫోన్ చేస్తే సార్ ఇటు జరిగింది అందుకే జర లేట్ అవుతుంది అనిస్టేషన్ ఇచ్చినాం చేయాలి ఖచ్చితంగా అని చెప్పి 3 గంటల రాత్రికి సిజరీన్ చేసినప్పుడు ప్రతి మంచిగా ఉండదు. ఇది ఆలస్యమైతే వచ్చు. మీరు సర్కారు దవాఖానాలు వాళ్ళు చూస్తలేరు డాక్టర్లు సరిగ్గా కాదు. ఒకవేళ ఒక డాక్టర్ ఎవరైనా మీకు నెగ్లెక్ట్ చేస్తే పోయి ఆర్మీలో ఉంటాడు సూపరింటెండెంట్ పోయి కలవాలి. కలిసి సార్ అలా ఊరు ఇటు పేషెంట్ తీసుకొచ్చి చూస్తలేదు అని ఖచ్చితంగా కంప్లైంట్ చేయాలి. అయితే వాళ్ళు కూడా పట్టించుకుంటారు చూస్తారు. అన్ని ఫెసిలిటీస్ గవర్నమెంట్ ఇస్తున్నారు. ఎక్కువ వరకు ప్రైవేట్లో ఎన్ని ఫెసిలిటీస్ ఉన్నాయో దాంట్లో బాగా 80% ఫెసిలిటీస్ మన గవర్నమెంట్ హాస్పిటల్లో అన్నిట్లో కూడా ఉంటుంది. కాబట్టి అన్ని ఎమర్జెన్సీలో పోయినాం సార్ ప్రైవేట్ దవాఖానకు పోయినామంటే వాళ్ళు ఏం చేస్తున్నారు. ఫస్ట్ ఏం చేస్తున్నారు 2 లక్షలు అయిపోతుంది ఒక 50,000 అటు ఇటు అంటున్నారు షరీక్ చేసుకుంటున్నారు. ఇక మీరేమో షరీక్ చేసుకున్నాక తప్పని పరిస్థితుల్లో ఇంకా 2 లక్షలు కట్టుండి అంటే మళ్ళీ 2 లక్షలు కట్టున్నారు. మళ్ళీ 2 లక్షలు కడుతున్నారు. లాస్ట్కు వెంటిలేటర్ మీద పెడుతున్నారు. ఏమోనమ్మా చెప్పరాకుంటున్నదిగా మీరు ఏం చేస్తారు చూడండి మీ ఎమ్మెల్యే సార్ చెప్పి ఫోన్ చేయండి ఆడ పెట్టిస్తారు ఈడ పెట్టిస్తారని ఆఖరి మూమెంట్లో చెప్తున్నారు.
అప్పుడు వాళ్ళు ఏమంటారు, వాళ్ళు సార్ మొత్తం ట్రీట్మెంట్ బయట తీసుకొని చచ్చిపోయేటప్పుడు మా దగ్గర తోలిస్తారు సార్, ముందు వస్తే మేము చేయమా సార్ అని వాళ్ళు అంటారు. కాబట్టి ఇది మీరు ఆలోచించి అయినంత మట్టుకు ఈ ప్రైవేట్ హాస్పిటల్స్ కాకుండా పైసలు పెట్టుకునే స్తోమత ఉన్నవారు పోండి, వద్దంటలేదు. మంచి హాస్పిటల్, అట్లా కూడా మంచి హాస్పిటల్ చూడండి, కరెక్ట్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు చూడండి. ఆడ కూడా పైసలు, కొంతమంది పైసలు గుంజే డాక్టర్లు ఉంటారు, పైసలు గుంజే దొంగలు ఉంటాయి, కొంతమంది పైసలు పూర్తి కరెక్ట్గా ట్రీట్మెంట్ ఇచ్చేవారు ఉంటారు. కాబట్టి అవన్నీ తెలుసుకొని పోయి మీరు ఇట్లా మోసపోకూడదని చెప్పి జగం సాయిలో సంగం నారాయణ, జగన్ పోచయ్య జోగల్, చాలా సావిత్రి, బాలయ్య, సిహెచ్ సంగయ్య, పచ్చన గోపాలరెడ్డి, దాదిగా లక్ష్మీనారాయణ,